మామ ఈ వారం బోల్డ్ అని సినిమా కబుర్లతో మేము ముందుకు వచ్చేసాము. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ అప్డేట్ వచ్చి ఓజీ గురించి. ఈ వారం 20వ తేదీ రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ టాక్తో దూసుకుపోతుంది. ఓజస్ గంభీర ఓజస్ గంభీర అంటూ కలెక్షన్స్ పరంగా రికార్డు మూత మోగిస్తోంది. అయితే ఈ సందర్భంగా మేకర్స్ డే 1 గ్రాస్ రిలీజ్ చేశారు. డే 1 154 క్రోస్ రికార్డ్ కలెక్ట్ చేసింది. ఇప్పటి వరకు ఉన్న కూలీ డే 1 కలెక్షన్స్ని ఓజీ డే 1 కలెక్షన్స్ క్రాస్ చేస్తుంది. అయితే కొత్త అప్డేట్ ఏంటంటే నేహా శెట్టితో ఒక సాంగ్ షూట్ చేశారు. అది ఈ మండే అంటే 29th నుంచి రిలీజ్ చేస్తామని మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. నెక్స్ట్ అప్డేట్ పోకముందు ఇది మాకు కొత్త ఛానల్. మేము పెట్టిన ఎఫెక్ట్ మీకు వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సెకండ్ అప్డేట్ వచ్చేసరికి మన రాజా సాబ్ గురించి. ఎప్పటి నుంచో పోస్ట్పోన్ అవుతున్న ట్రైలర్ని ఫైనల్గా అయితే ఈ సెప్టెంబర్ 29th 6 PM రిలీజ్ చేస్తున్నారు. అయితే ఫస్ట్ థియేట్రికల్ రన్ వచ్చి మన కాంతారాతో పాటు నేషనల్ వైడ్గా స్క్రీనింగ్ చేస్తామన్నట్టు చెప్పారు. అలాగే మన డార్లింగ్ ప్రభాసే కాంతారా 2 ట్రైలర్ని తెలుగు వర్షన్ని రిలీజ్ చేశాడు. ట్రైలర్ అయితే సూపర్గా ఉంది. ఐ థింక్ చాప్టర్ 1లో వరల్డ్ బిల్డింగ్ గురించి ఎక్కువ ఫోకస్ చేసినట్టు అనిపిస్తుంది. విజువల్స్ అయితే టాప్ నాచ్ ఉంది. మీరు ఎవరైనా ఇంతవరకు ట్రైలర్ చూడలేదంటే తప్పకుండా చూడండి. మన తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్కి జూనియర్ ఎన్టీఆర్ అయితే గెస్ట్గా రాబోతున్నారు కాంతారా చాప్టర్ 1కి. అది ఈరోజే సెప్టెంబర్ 28 5 PM. నెక్స్ట్ అప్డేట్ వచ్చి మన దేవరా గురించి. దేవరా 1 మూవీ రిలీజ్ అయ్యి 1 year అవడంతో మేకర్స్ స్పెషల్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు, దేవరా 2 అంటూ. నీల్స్ మూవీ ముగించుకొని ఈ డిసెంబర్ నుంచి ఎన్టీఆర్ దేవరా పార్ట్ 2కి జాయిన్ అవుతున్నట్టు మేకర్స్ చెప్పారు. నెక్స్ట్ అప్డేట్ వచ్చి మన నాని అన్న ప్యారడైస్ మూవీ గురించి. దసరా వంటి బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత రిపీట్ అవుతున్న సెకండ్ కాంబో. ఈ మూవీ అనౌన్స్మెంట్ దగ్గర నుంచి మంచి బజ్ అయితే క్రియేట్ చేసుకున్నది. ఈ వారం అయితే ఈ మూవీలో ఇంకో అప్డేట్ వచ్చింది. మన విలక్షణ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు 2 పోస్టర్స్ అయితే రిలీజ్ చేశారు. మామూలుగానే మోహన్ బాబు గారికి ఏదైనా ఒక క్యారెక్టరైజేషన్ ఇస్తే ఆ క్యారెక్టర్లో జీవించేస్తారు. మరి శ్రీకాంత్ ఒడ్డర్ల గారు ఏ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు సినిమా చూస్తే తెలుసుకోవాలి. నెక్స్ట్ లైనప్స్ కూడా సూపర్ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఓజీ సక్సెస్తో సూపర్ హిట్ ఇచ్చిన మన సుజిత్తో నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేశారు. ఈ వారం అవతార్ కొత్త ట్రైలర్ అయితే రిలీజ్ అయింది, ఫైర్ అండ్ యాష్. ఈసారి జేమ్స్ కెమెరామన్ ఏదో పెద్దగా ప్లాన్ చేసినట్టే అనిపిస్తుంది. ప్రపంచం నువ్వు ఊహించిన దానికంటే లోతైనది. ఈ ట్రైలర్ చూడాలంటే తప్పకుండా చూడండి. డిసెంబర్ 19th ఈ మూవీ రిలీజ్ అవుతున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు. అలాగే ఈ వారం తమ్మా ట్రైలర్ రిలీజ్ అయింది. రష్మిక మందాన అండ్ ఆయుష్మాన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ట్రైలర్ అయితే సూపర్గా ఉంది. మంచి హారర్ ఎలిమెంట్స్ అండ్ కామెడీతో నిండింది. ఈ మేకర్సే ప్రీవియస్ స్త్రీ, బేడియా 2, ముంజియా మూవీస్ తీశారు. ఈ మూవీకి కూడా మంచి బజ్ ఉంది. నెక్స్ట్ అప్డేట్ వచ్చి లోకా చాప్టర్ 2 గురించి. మనందరికీ తెలుసు లోకా ఎంత పెద్ద హిట్ అయిందో పార్ట్ 1. ఐ థింక్ లైక్ ఫస్ట్ మలయాళం మూవీ టు క్రాస్ 150+ crores. ఇప్పుడైతే పార్ట్ 2 గురించి ఒక మంచి అనౌన్స్మెంట్ వీడియో ఇచ్చారు. చాప్టర్ 1లోనే మనకి ఒక హింట్స్ ఇచ్చారు. ఈ మూవీలో చాలా మంది సూపర్ హీరోస్ ఉంటారు, వాళ్ళకి సూపర్ పవర్స్ ఉంటుందని. వాళ్ళందరినీ ఒక్కొక్క పార్ట్గా ఎక్స్ప్లోర్ చేస్తారు అనుకుంటా. ఈసారి దుల్కర్ సల్మాన్ అండ్ తరుణ్ థామస్ గురించి ఒక అనౌన్స్మెంట్ వీడియో ఇచ్చి ఒక మంచి బస్తో ఆ టైటిల్ కార్డ్స్ కానివ్వండి, యానిమేషన్స్ కానివ్వండి, ఒక మంచి బజ్తో పార్ట్ 2 గురించి ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేయడానికి ఒక మంచి బజ్ అయితే క్రియేట్ చేశారు. నాకైతే బాగా నచ్చింది. మీ ఇంకా ఎవరన్నా మీలో చూడాలని ఉంటే తప్పకుండా చూడండి. నెక్స్ట్ అప్డేట్ వచ్చి అనగనగా ఒక రాజు. చాలా గ్యాప్ తర్వాత మన నవీన్ పోల్శెట్టి మూవీ అయితే అప్డేట్ ఒకటి వచ్చింది. టీజర్ ఒకటి రిలీజ్ చేశారు. టీజర్ అయితే ఫన్ ఫీల్డ్గా ఉంది. మంచి కామెడీ మూమెంట్స్ అండ్ ఫన్ మూమెంట్స్తో నిండిపోయింది. యాజ్ యూజువల్ నవీన్ శెట్టి మూవీస్. ఈ సంక్రాంతికి January 14th వస్తున్నట్టు చెప్పారు. నెక్స్ట్ అప్డేట్ వచ్చి మన అఖిల్ లెలిన్ మూవీ గురించి. అయితే ఈ మూవీ గురించి మేకర్స్ అఫీషియల్గా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. శ్రీలీల ఈ మూవీలో హీరోయిన్గా చేయటం లేదు. శ్రీలీల బదులు భాగ్యశ్రీని రీప్లేస్ చేసినట్టుగా అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇచ్చారు. నెక్స్ట్ అప్డేట్ వచ్చి మన పూరి సేతుపతి మూవీ అప్డేట్. టైటిల్ అండ్ టీజర్ 28 September 4 PM రిలీజ్ చేస్తామన్నట్టు అనౌన్స్ చేశారు. బట్ నిన్న తలపతి విజయ్ పొలిటికల్ ర్యాలీలో కొంతమంది గాయం అవడం వల్ల ఆ ఇన్సిడెంట్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఫ్యామిలీస్కి సంతాపం తెలుపుతూ ఈరోజు ఈవెంట్ క్యాన్సిల్ చేసినట్టుగా తెలిపారు. నెక్స్ట్ అప్డేట్ దృశ్యం 3 అయితే అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అయితే రీసెంట్గా మన మోహన్ లాల్ గారికి దాదాసాహెబ్ పాల్కే అవార్డు వచ్చింది. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ అవర్ టీమ్. రీసెంట్ సెన్సేషన్ లిటిల్ హార్ట్స్ అయితే ఓటీటీలోకి వచ్చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఈటీవీ విన్ అయితే తెప్పించుకుంది. అయితే ఇది ఎక్స్టెండెడ్ వర్షన్స్, థియేటర్లో లేని కంటెంట్ కూడా వేస్తున్నట్టుగా తెలిపారు. అంటే మోర్ ఫన్ మోర్ లవ్. ఈ సంవత్సరం 2025 ఆస్కార్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఈసారి 5 తెలుగు మూవీస్ నామినేషన్స్లో ఉంది. పుష్ప 2, కన్నప్ప,
గాంధీ దత్తా జట్టు, కుబేర, సంక్రాంతికి వస్తున్నాం. ఈసారైనా మన తెలుగు మూవీస్‌కి ఆస్కార్ రావాలని కోరుకుంటాం. ఇలాంటి మరిన్ని సినిమా అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే హిట్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. థాంక్ యూ ఫర్ వాచింగ్.